10th May 2020 ది హిందూ ఎనాలిసిస్ న్యూస్ పేపర్ ఎనాలిసిస్కి స్వాగతం. సో హిందూ పేపర్లో సండే రోజున ఎడిటోరియల్స్ కన్నా కూడా సండే పేపర్ అంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎటువంటి కరెంట్ అఫైర్స్కైనా మనకి ది బెస్ట్ సోర్స్ ఏంటంటే ది హిందూ న్యూస్ పేపర్ ఆన్ సండేస్. ఓకే, సో సండే రోజు న్యూస్ పేపర్ నుంచి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా తీసుకోవచ్చు. సో మనం 4 or 5 Sundays వస్తాయి కదా ఎవ్రీ మంత్. సో ఆ న్యూస్ పేపర్స్ చాలు సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్కి. ఓకే, సో టుడే నవేడేస్ ఇప్పుడు ఏంటంటే కరోనా కదా మొత్తం. సో ఆల్మోస్ట్ న్యూస్ పేపర్లో అన్నీ కూడా కరోనాకి సంబంధించి ఉంటున్నాయి న్యూస్లన్నీ కూడా. సో ఈ న్యూస్లో ఇవాళ కరోనాకి సంబంధించి టెస్టింగ్కి అంటే మనకి లాక్డౌన్ పెట్టినప్పటికీ కూడా ఏమాత్రం తగ్గట్లేదు, కేసెస్ పెరుగుతున్నాయి. నేను ఒక్క రోజులోనే మోర్ దెన్ 3000 కేసెస్ అనేవి వచ్చాయి, నమోదయ్యాయి ఇండియాలో. సో మరి లాక్డౌన్ 100% కాదా, ఇంకేం చేయాలి? సో ఎక్స్టెన్సివ్గా టెస్ట్ చేయాలి. సో దానికి సంబంధించి డిఫరెంట్ సైంటిస్టులు, ఎపిడమాలజిస్టులు కొంతమంది ది హిందూకి మెయిల్ చేస్తున్నారు వాళ్ళ థాట్స్ కానీ ప్రాక్టికల్గా. యూకే ఆర్ యూఎస్లో కొన్ని యాప్ ఒకటి పెట్టారు. వాలంటీర్గా ప్రజలు అందులో ఎంటర్ చేస్తారు, కరోనా వచ్చిందా రాలేదా, వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ ఉన్నాయి, వాళ్ళ ఇంటి దగ్గర ఎవరికైనా ఉందా, ఇలాంటివి. సో ఈ ఐడియాస్ అన్నింటినీ కూడా హిందూకి మెయిల్ చేసినప్పుడు హిందూ పబ్లిష్ చేస్తుంది అనమాట. సో అవి ఉన్నాయి కరోనాకి సంబంధించి. అపార్ట్ ఫ్రమ్ కరోనా ఇవాళ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో బెస్ట్ కరెంట్ అఫైర్ అంటే ఒకటే వచ్చింది, సాల్ ఫారెస్ట్. ఈ సాల్ ఫారెస్ట్లో మనకి ఈ టార్టాయిస్ అనేది ఎక్స్టెంట్ అయిపోతుంది. సో దాని గురించి IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ అనేది దాన్ని రెడ్ లిస్ట్లో పెట్టింది. ఓకే, సో రెడ్ లిస్ట్ అంటే థ్రెటెండ్ స్పీషీస్, అంతరించిపోతున్నవి ఏవైతే ఉంటాయో జీవులు, వాటిని రెడ్ లిస్ట్లో పెడుతుంది అనమాట. సో వాటి మీద స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తూ. సో అది మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ ఎనీ అదర్ గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. సో ఫస్ట్ మనం దీని గురించి చూద్దాం, తర్వాత ఈ కరోనా గురించిన థాట్స్, ఎనీ అదర్ సజెషన్స్ గవర్నమెంట్కి, సో వీటన్నిటిని కూడా మనం చూద్దాం. ఓకే, సో ఇవాళ ది హిందూ న్యూస్ పేపర్లో హిందూ పేపర్ ఇట్ సెల్ఫ్ యాడ్ ఇచ్చిందనమాట. అది యాడ్ చాలా బాగుంది, ఒకసారి చూద్దాం. సో ది హిందూ పేపర్, ఆల్ ఇట్ టుక్ వాజ్ ఏ మైక్రోస్కోపిక్ ఆర్గానిజం టు మేక్ అస్ మోర్ హ్యూమన్. సో మనిషిని మంచి మనిషిగా మార్చడానికి ఒక చిన్న మైక్రోస్కోపిక్ ఆర్గానిజం చాలు అనేది ఇచ్చింది. సో ఎలాగా అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ అది చెప్పిందనమాట. ఏమని, అ వైరస్ హ్యాస్ లాక్డ్ అస్ డౌన్ ఇన్ ఏ న్యూ వరల్డ్. మనల్ని ఒక కొత్త ప్రపంచంలో లాక్ చేసి పెట్టేసింది ఈ కరోనా వైరస్. ఏంటది? 1, వేర్ వీ నో లాంగర్ హ్యాగిల్ విత్ ద వెజిటబుల్ వెండర్ బికాస్ వీ నో హీ నీడ్స్ ద మనీ మోర్ దాన్ వీ డూ. మనం కూరగాయలు బేరం ఆడడం తగ్గించాం. ప్రాక్టికల్గా అందరి లైఫ్స్లో చూస్తున్నాము, వాళ్ళకి మనీ అవసరము. సో వాళ్ళు ఇప్పుడు ముందుకొచ్చి హెల్ప్ చేస్తున్నారు. టుడే వి రెస్పెక్ట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, పీపుల్ ఇన్ యూనిఫామ్స్, డెలివరీ ఏజెంట్స్, లివింగ్ నో ఒకేషన్ టు థ్యాంక్ దెమ్. మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకుండా అస్సలు ఉండలేకపోతున్నాము, హెల్త్ కేర్ వర్కర్స్కి కానీ. ఎందుకంటే యూనిఫామ్లో ఉన్న వాళ్ళని తక్కువ అంచనా వేసి చూసే స్వభావం ఉంటుంది కొంతమందికి. సో అది ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. అలా మనం ఒక మంచి మనిషిగా మారాము. వీ ఇన్సిస్ట్ దట్ అవర్ హౌస్ హెల్ప్ స్టే హోమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. వీ మేక్ అస్ షూర్ దే ఆర్ కేర్డ్ ఫర్. సో మన ఇంట్లో ఉండడం, ఇంట్లో వాళ్ళ గురించి కేర్ తీసుకోవడం నేర్చుకున్నాం బాగా. ఏజ్డ్ పేరెంట్స్ డు నాట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అవర్ వీక్లీ ఫోన్ కాల్స్ బికాస్ ఇట్ హ్యాపెన్స్ ఆల్మోస్ట్ ట్వైస్ ఎవ్రీ డే. సో మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ ఏవైనా మనకి ఖాళీ ఉండేది సాటర్డే సండే. సో అప్పుడు మనం కాల్ చేస్తాం పేరెంట్స్కి. సో వాళ్ళంతలాగా వీక్ లాంగ్ వెయిట్ చేయక్కర్లేదు. ఇప్పుడు మనకి వాళ్ళ మీద కన్సర్న్ పెరిగిపోయింది కరోనా వల్ల. వాళ్ళు వల్నరబుల్గా ఉన్నారు అన్న ఉద్దేశంతో మనం డైలీ 2 times వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం. ఆ విధంగా మనం మంచి మనిషిలాగా, మంచి పిల్లల్లా మారాం. సో వీ హ్యావ్ ఆల్ బై మీన్స్ బికమ్ మోర్ హ్యూమన్. ఇలా మనం మంచి మనిషిగా మారుతున్నాం. ఇంకా దిస్ పాండమిక్ హ్యాస్ చేంజ్డ్ అస్ ఫర్ వీ హ్యావ్ డెవలప్డ్ న్యూ హ్యాబిట్స్. సో ఇలాగా కొత్త హ్యాబిట్స్ కూడా అలవాటు చేసుకుంటున్నారు. ఈ క్వారంటైన్ టైంని, ఈ లాక్డౌన్ టైంని చాలామంది బెటర్గా యూటిలైజ్ చేసుకున్నారు. కొత్త హ్యాబిట్స్ని కూడా అలవాటు చేసుకుంటున్నారు వాళ్ళ లైఫ్ ప్రోగ్రెస్ అవ్వడానికి. ఇఫ్ దెర్ ఆర్ నాట్ ద హ్యాబిట్స్ వర్త్ కీపింగ్ దెన్ వాట్ ఆర్? ఇవి కాకపోతే ఇంకేముంటాయి బెటర్ హ్యాబిట్స్ కదా. మన ఇంట్లో వాళ్ళ గురించి కేర్ తీసుకోవడం, మనిషిని మనిషిగా చూడడం, సాటి మనిషిని తక్కువ చేసి చూడకుండా, వర్కర్ అయినా, యూనిఫామ్లో ఉన్న వాళ్ళైనా, వెజిటబుల్ వెండర్స్ అయినా వాళ్ళ వాల్యూని కూడా అర్థం చేసుకోవడం, పేరెంట్స్ మీద కన్సర్న్ తీసుకోవడం, ఇలాంటి హ్యాబిట్స్ అన్నీ మనం అలవాటు చేసుకున్నాం కదా. సో ఇప్పుడు కీప్ ద హ్యాబిట్, వీటిని ఉంచండి. కానీ మీరేం హ్యాబిట్ తీసుకున్నారు? 1 న్యూ హ్యాబిట్ దట్ మేడ్ యూ హ్యాపీ దిస్ లాక్డౌన్. ఈ లాక్డౌన్లో మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా మీరు అలవాటు చేసుకున్న హ్యాబిట్ ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఓకేనా? సో ఇది వాళ్ళ మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెషల్గా ఇది అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సాల్ ఫారెస్ట్ టార్టాయిస్ అనేది
దాని హ్యాబిటాట్, అది నివసించే ప్లేస్ ఏదైతే ఉంటుందో, హ్యాబిటాట్ అంటే నివసించే ప్లేస్, ఆర్ హోమ్ ఈజ్ ఆర్ హ్యాబిటాట్, ఆర్ ఎర్త్ ఈజ్ ఆర్ హ్యాబిటాట్, రైట్? అలాగా ఈ టార్టాయిస్కి హ్యాబిటాట్ అయిన ఈ సాల్ ఫారెస్ట్ ఏదైతే ఉందో, ఈ అడవులు, అవి స్ట్రెచెస్ ఓవర్ అన్ప్రొటెక్టెడ్ ఏరియాస్. అన్ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే గవర్నమెంట్ ప్రొటెక్షన్ కిందకి కాకుండా ఎవరైనా వచ్చి వాటిని హంట్ చేసి లేదా వాటిని ఫుడ్ కోసం ఉపయోగించేలాగా ప్రొటెక్టెడ్ ఏరియాస్లోకి వెళ్ళిపోవడం పెద్ద రీజన్ అయిపోయింది. దానివల్ల ఇవి ఎక్స్టెంట్ అయిపోతున్నాయి. ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆర్ డెసిగ్నేటెడ్ ఇన్ ఏ లార్జ్లీ మ్యామల్ సెంట్రిక్ వే. సో ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అన్నీ కూడా మ్యామల్ సెంట్రిక్ వేలో ఉండడం వల్ల మెనీ ఈక్వల్లీ థ్రెటెన్డ్ రెప్టైల్స్, ఆంఫిబియన్స్ లివ్ అవుట్ సైడ్ దీస్. అందుకని ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అవుట్ సైడ్ ఈ రెప్టైల్స్, ఆంఫిబియన్స్ అనేవి ఉంటున్నాయి. సో ఈ రెప్టైల్స్, ఆంఫిబియన్స్ కేటగిరీ కింద వచ్చేదే ఈ టార్టాయిస్ అనమాట. సో అది ఇప్పుడు క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీషీస్గా మారిపోయింది. ద సాల్ ఫారెస్ట్ టార్టాయిస్ ఈ ఇమేజ్లో చూపిస్తున్నది ఈజ్ హెవీలీ హంటెడ్ ఫర్ ఫుడ్ కోసం హంట్ చేస్తున్నారు, వేటాడుతున్నారు దాన్ని. అండ్ కలెక్టెడ్ బోత్ ఫర్ లోకల్ యూస్ సచ్ యాజ్ డెకరేటివ్ మాస్క్స్ అండ్ ఇంటర్నేషనల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్. డెకరేటివ్ మాస్క్స్ కోసం దాని బాడీ పార్ట్స్ యూస్ చేస్తున్నారు, అలాగే ఇంటర్నేషనల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్లో కూడా దీన్ని యూస్ చేస్తున్నారు అనమాట. దానివల్ల ఇది ఎక్స్టెంట్ అయిపోతున్నాయి క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీషీస్ అనేవి. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా చూద్దాం. ద సాల్ ఫారెస్ట్ టార్టాయిస్ ఈజ్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఈస్టర్న్ అండ్ నార్దర్న్ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఈస్ట్ ఇండియా, నార్దర్న్ ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటుంది. హౌవెవర్ ఇట్ ఈస్ నాట్ కామన్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్ టెరైన్. Okay. In fact, 23 out of 29 species of freshwater turtle and tortoise species found in India come under the threatened category in the IUCN Red List. IUCN Red List లో threatened category కిందే వస్తాయి. మనకి కనిపిస్తున్న 29 రకాలు ఫ్రెష్ వాటర్ టర్టైల్స్ ఏవైతే ఉన్నాయో టార్టాయిస్లో, ఫ్రెష్ వాటర్లో ఉండేవి 29 రకాలు ఉంటాయి. అందులో 23 రకాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా థ్రెటెండ్ కేటగిరీ, అంతరించిపోతున్న కేటగిరీలోకే ఉంటున్నాయి. సో ఎక్స్టెన్షియల్ థ్రెట్ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్, మెయిన్ హ్యూమన్ యాక్టివిటీస్. ఏంటో హ్యూమన్ యాక్టివిటీస్ ఇప్పుడు చెప్పాం కదా, హంటెడ్ ఫర్ ఫుడ్, లోకల్ యూస్ కోసం, డెకరేటివ్ మాస్క్స్ లాంటి లోకల్ యూస్ కోసం వాటిని యూస్ చేయడం, కలెక్ట్ చేయడం, వాటిని ఇంటర్నేషనల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ల కోసం వాటిని యూస్ చేయడం. సో ఇలాంటి హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల వీటికి బాగా థ్రెటనింగ్ వస్తుందన్నమాట, ఎండేంజర్ అయిపోతున్నాయి. సో ఈ ఫ్రెష్ వాటర్ టార్టాయిస్ని, ఎస్పెషల్లీ ఈ సాల్ ఫారెస్ట్లో ఉండే టార్టాయిస్ని ఎలాంగేటెడ్ టార్టాయిస్ అని కూడా అంటారు. ఇండోటెస్టుడో ఎలాంగటా అని దీని సైంటిఫిక్ నేమ్. సో దీన్ని ఎలాంగేటెడ్ టార్టాయిస్ అని పిలుస్తారు అనమాట. ద సాల్ ఫారెస్ట్ టార్టాయిస్ రీసెంట్లీ అసెస్డ్ యాస్ క్రిటికలీ ఎండేంజర్డ్ అండ్ ఈస్ హెవీలీ హంటెడ్ ఫర్ ఫుడ్. ఓకే. సో ఈ రీసెంట్ స్టడీ ఏదైతే ఉందో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్. ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లో ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి మనకి నార్మల్ ప్రిలిమ్స్ ఉంటాయి కదా, గ్రూప్స్లో కానీ వాటిల్లో, ఆర్ యూపీఎస్సీలో ఇలాంటి ప్రిలిమ్స్లో ఇలాంటి డైరెక్ట్ బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది అంటే డెహ్రాడూన్. ఓకే. ఇట్ ఫైండ్స్ దట్ ద ఏరియా డెసిగ్నేటెడ్ యాజ్ ఎ ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ హ్యాస్ ఓన్లీ ఏ స్మాల్ ఓవర్లాప్ విత్ ద యాక్చువల్ హ్యాబిటాట్ ఇట్ రోమ్స్ అరౌండ్ ఇట్. ఓకే. ఇది మొత్తము సపోజ్ ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉందంటున్నారు కదా, ఈ సాల్ ఫారెస్ట్ మొత్తం ఇది ఉంటే ఈ ప్రొటెక్టెడ్ ఏరియా ఇదే ఉంటుంది. అంటే మొత్తం ఇక్కడ అంతా కూడా టర్టైల్స్ ఉంటున్నాయి, కానీ ప్రొటెక్టెడ్ ఏరియా కొంచెమే ఉంటుంది. సో ఆ ఓవర్లాపింగ్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట, స్మాల్ ఓవర్లాప్ ఉంటుంది. అకార్డింగ్ టు ద ఆథర్స్, ద స్టడీ పబ్లిష్ ఇన్ ద జర్నల్. ఈ జర్నల్లో పబ్లిష్ చేసిన స్టడీ ప్రకారము దీని ప్రొటెక్టెడ్ ఏరియా అనేది అవుట్ సైడ్ ఆఫ్, దీని హ్యాబిటాట్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాలోకి ఉంటుందన్నమాట. సో అది ఒకటి, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అలాగే ఇంకేం చేయాలి వీటిని అంటే, It may not be directly kill the animals but also open up habitats which in turn increases the chance of people finding the tortoise easily. సో ఇలా అవుట్ సైడ్గా ఉండడం వల్ల పీపుల్కి ఈ టార్టాయిస్ ఈజీగా దొరుకుతున్నాయి అనమాట వాళ్ళ చేతికి. సో వాళ్ళ చేతికి ఈజీగా దొరకడం, అవుట్ సైడ్ ప్రొటెక్టివ్ ఏరియాలో ఉండడం వల్ల ఎవరు పడితే వాళ్ళు వీటిని వాళ్ళ సొంత వాటికి యూజ్ చేసుకుంటున్నారు. అలా ఇవి ఎక్స్టెంట్ అయిపోతున్నాయి. ఫారెస్ట్ ఫైర్స్, ఈ హ్యూమన్ యాక్టివిటీస్లో ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫారెస్ట్ ఫైర్స్. ఈ ఫారెస్ట్ ఫైర్స్ వల్ల ఈ సాయిల్లో మాయిశ్చర్ తగ్గిపోతుంది. ఈ సాయిల్లో మాయిశ్చర్ ఉన్నప్పుడే ఈ టార్టాయిల్ అనేది సర్వైవ్ అవ్వగలుగుతుంది. సో అది తగ్గిపోవడం వల్ల ఈ హోల్ కమ్యూనిటీకి ప్రాబ్లం వస్తుంది. ఈ హోల్ కమ్యూనిటీ, రెప్టైల్ కమ్యూనిటీ ఫ్యామిలీ అంతా కూడా ఈ మాయిస్ట్ సాయిల్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అకార్డింగ్ టు ద IUCN, ద పాపులేషన్ ఆఫ్ ద స్పీషీస్ మే హ్యావ్ ఫాలన్ అబౌట్ 80% ఇన్ ద లాస్ట్ 3 generations. చూడండి, 90 yearsలో సపోజ్ ఒక ఏరియాలో 100 టార్టాయిస్లు ఉంటే 90% తగ్గిపోయింది. అంటే 110కి వచ్చేసింది అనమాట 90 yearsలో. ఈ 90 yearsలో ఈ హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి ఎంత దారుణంగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓకే. సో అందుకని మానిటరింగ్ చాలా అవసరము. ప్రజెంట్ మానిటరింగ్ అనేది చాలా అవసరం. అందుకని దే షుడ్ బి పార్ట్ ఆఫ్ రెగ్యులర్ మానిటరింగ్ ఎఫర్ట్. రెగ్యులర్గా వాటిని మానిటర్ చేయాలి, ఆ జోన్లో వాటిని ఉంచాలి. ఇన్ సమ్మర్ డేస్ దీస్ టార్టాయిస్ సెలెక్ట్ మాయిస్ట్ ప్యాచెస్ సచ్ యాజ్ డ్రై స్ట్రీమ్ బెడ్స్
ఎస్పెషల్లీ సమ్మర్లో డ్రై స్ట్రీమ్ బెడ్స్ వీటిని అవి చూస్ చేసుకుంటాయి అవి నివసించడానికి. సో అలాంటప్పుడు ఈ సమ్మర్స్లో ఎస్పెషల్లీ ఇలాంటి ఏరియాస్ని డ్రై స్ట్రీమ్ బెడ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయాలి. దట్ ఏరియాస్ షుడ్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద స్ప్రెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్ రాకుండా. ఎందుకంటే సమ్మర్లో హ్యూమన్ మేడ్ ఫారెస్ట్ ఫైర్ కొన్ని అయితే న్యాచురల్గా ఫారెస్ట్ ఫైర్స్ కొన్ని వస్తాయి సమ్మర్లో. సో అలాంటి ఫారెస్ట్ ఫైర్స్ నుంచి కూడా ఈ టార్టాయిస్లు ఎక్కడైతే వాటి హ్యాబిటేట్గా చూస్ చేసుకుంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దెర్ ఇస్ లిటిల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద పాపులేషన్ సైజెస్ ఆఫ్ దీస్ సాల్ ఫారెస్ట్ టార్టాయిస్ ఆర్ ఎనీ అదర్ స్పీషీస్, మెయిన్లీ బికాస్ దే ఆర్ సో రేర్, లివ్ ఇన్ రిమోట్ ఏరియాస్ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ ఫండింగ్ ఆపర్చునిటీస్ టు స్టడీ దెమ్ ఆర్ వెరీ ఫ్యూ. సో వీటి పాపులేషన్ యాక్చువల్గా మొత్తం ఎంత ఉందో కనుక్కోవడం కూడా చాలా కష్టం. వాటికి రీజన్స్ ఏంటి, ఇక్కడ ఏమంటున్నారు, వాటి సైజ్ ఆఫ్ సాల్ ఫారెస్ట్ టార్టాయిస్, ఈ సాల్ ఫారెస్ట్ టార్టాయిస్ సైజ్ అనేది, పాపులేషన్ సైజ్ అనేది తెలుసుకోలేకపోతున్నాము. రీజన్ ఏంటంటే అవి చాలా రేర్గా ఉంటాయి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాటిని ఎక్కడెక్కడ రిమోట్ ఏరియాస్లో ఉంటాయి, ఆ ఫారెస్ట్లో చాలా ఎక్కడో మూలమూలలో ఉంటాయి. సో అలాంటి రిమోట్ ఏరియాస్లో ఉంటున్నాయి. థర్డ్ వన్, వీటి గురించిన ఇన్వెస్టిగేషన్ ఆర్ రీసెర్చ్ చేయడానికి ఫారెస్ట్ ఫండింగ్ ఆపర్చునిటీస్ కూడా చాలా చాలా తక్కువ ఉన్నాయి. సో లెస్ ఫండింగ్ ఆపర్చునిటీస్ ఉండడం వల్ల కూడా వీటి గురించి తెలుసుకోలేకపోతున్నాము. ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆర్ డెసిగ్నేటెడ్ ఇన్ లార్జ్లీ మ్యామల్ సెంట్రిక్ వే. సో మనం ఆల్రెడీ చూసాము, మ్యామల్ సెంట్రిక్ వేలో ఉండడం వల్ల మెనీ రెప్టైల్స్ అండ్ ఆంఫిబియన్స్ విచ్ ఆర్ ఈక్వల్లీ థ్రెటెండ్ లైవ్ అవుట్ సైడ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ వేర్ ఎక్స్ప్లాయిటేషన్ రిస్క్ ఈజ్ మోర్. సో ఎక్స్ప్లాయిటేషన్, మిస్యూజ్ అయిపోతున్నాయి బాగా. సో ఈ ఎక్స్ప్లాయిటేషన్ రిస్క్ అనేది ఎక్కువైపోతుంది. టార్టాయిస్లో మిస్యూజ్ అనేది చాలా ఎక్కువైపోతుంది. వీటి ప్రొటెక్టెడ్ ఏరియా నుంచి ఇవి నివసిస్తున్న హ్యాబిటాట్ అనేది అవుట్ సైడ్ ఉండడం వల్ల. సో అందుకని వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? సో దీనికోసం సాల్ ఫారెస్ట్లో మొత్తాన్ని కూడా ప్రొటెక్టెడ్ ఏరియా కిందకి తీసుకురావాలి. ఎస్పెషల్లీ సమ్మర్ వాటిల్లో ఈ ఫారెస్ట్ ఫైర్స్ నుంచి ఇవి చూస్ చేసుకునే ఈ హ్యాబిటాట్స్, డ్రై స్ట్రీమ్ బెడ్స్ అన్నాం కదా, సో వాటిని గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాలి, రైట్. తర్వాత ఈ సాల్ ఫారెస్ట్ అన్నిటినీ కూడా ప్రొటెక్టెడ్ ఏరియాకి తీసుకొచ్చి యాంఫిబియన్ సెంట్రిక్గానే కాకుండా, మ్యామల్ సెంట్రిక్గానే కాకుండా టోటల్ ఈ యాంఫిబియన్ రెప్టైల్ సెంట్రిక్గా కూడా ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని తీసుకురావాలి. సో దట్ మే బి ద సొల్యూషన్ టు గ్రో అండ్ టు కమ్ టేక్ దిస్ టార్టాయిస్, ఎలాంగేటెడ్ టార్టాయిస్ అవుట్ ఆఫ్ దిస్ ఎండేంజర్డ్ లిస్ట్. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఓకే, సో నా ఇక్కడ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా కరోనాకి సంబంధించి ఉంది. సో ఇది స్టార్ట్ చేసే ముందు మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాలి. సో ఆ పాయింట్స్ తెలుసుకుందాం. ఓకే, అబ్జర్వేషన్స్ అవి తెలుసుకుందాము. ఫస్ట్ వన్ ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో మెడికల్ రీసెర్చ్కి సంబంధించి ఇండియాలో ఫస్ట్ వచ్చిన ఇన్స్టిట్యూషన్ ఇది. 1911లో దీన్ని స్థాపించారు. ఇది ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ మెడికల్ రీసెర్చ్ బాడీ ఇన్ ద వరల్డ్. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. సో దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ సిటీస్ ఆఫ్ ఇండియాలో దీనికి సంబంధించిన బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్లో ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంది. అలా దీనికి సంబంధించిన బ్రాంచెస్ అవన్నీ, దీనికి సంబంధించిన సెంటర్స్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ మెడికల్ రీసెర్చ్ బాడీస్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. రిమెంబర్ దిస్. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి న్యూస్ ఇవాళ హిందూ పేపర్లో వచ్చింది ఏంటంటే, ఈ ఐసీఎంఆర్ ఏదైతే ఉందో అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే అని చెప్పుకున్నాం కదా, దాంతో అవి కలిసి BBIL బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే ఒక సంస్థతో కొలాబొరేట్ అయ్యి దానికి సపోర్ట్ ఇచ్చి ఇండిజినస్గా COVID-19కి వ్యాక్సిన్ కనుక్కునేలాగా దానికి సపోర్ట్ ఇవ్వడానికి డెసిషన్ తీసుకున్నారు. అంటే మన సొంతంగా, ఇండిజినస్ అంటే స్వదేశీ, మన సొంతంగా మనం COVID-19కి దాని వ్యాక్సిన్ని కనుక్కునే విధంగా. ఓకే, నెక్స్ట్ వన్ NFHS, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. ఫ్యామిలీ హెల్త్ సర్వే, మనకి ఇంటింటికి వెళ్ళి ఫ్యామిలీ హెల్త్ సర్వే తీసుకుంటారు కదా, సో అలాగా ఫ్యామిలీ హెల్త్ సర్వే. మనకి ఇది ఆల్రెడీ ఇదివరకు HIV అప్పుడు చేస్తారు, అంతకుముందు పోలియో అప్పుడు చేశారు, పోలియో ఎరాడికేట్ అయిపోయింది, నెక్స్ట్ HIV అప్పుడు కూడా చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకో 2 ఇంపార్టెంట్ ఏంటంటే, ఇవి SARI, ILI, ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇవేంటంటే COVID-19కి సంబంధించి టెస్టింగ్లో వాడే పదాలు. ఇవి రెండు ఉన్నవాళ్ళు తొందరగా COVID-19కి వల్నరబుల్, లేదా వాళ్ళకి ఉండుండొచ్చు కూడా COVID-19 అని డిసైడ్ చేస్తారు. SARI అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. సో వాళ్ళకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సివియర్గా ఉన్నాయి అనుకున్న వాళ్ళకి సరి దగ్గర టిక్ చేస్తారు. ఓకే, ILI అంటే ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్, ఇన్ఫ్లుయెన్జా లాంటివి, అంటే అది కూడా సేమ్ రెస్పిరేటరీ ప్రాబ్లమే అనమాట. ఇన్ఫ్లుయెన్జా లాంటి ఇల్నెస్ ఏదైనా ఉందా, సో దాని దగ్గర టిక్ చేసుకుంటారు. ఇవి రెండు టెస్టింగ్కి సంబంధించి, COVID-19కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. ఇది సాల్ ఫారెస్ట్ గురించి మనం ఆల్రెడీ చదివాం కదా. ఈ సాల్ ఫారెస్ట్ ఈ ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ కింద వస్తుంది. మనం ఆల్రెడీ NCERTs అవి చదువుకుంటున్నప్పుడు ఇవి చదువుకుంటాం. ఏంటవి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాయి. ట్రాపికల్ ఫారెస్ట్, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్. డెసిడ్యూస్ అంటే సంవత్సరంలో ఏదో ఒక టైంలో ఆకులు రాలితే
దాన్ని డెసిడ్యూస్, ఆకులు రాల్చడాన్ని డెసిడ్యూస్ అంటారు. సో అవి సీజనల్గా ఆకులు రాల్చే అడవులు ఉంటాయి, వాటిని ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటారు. అందులో ట్రాపికల్ డ్రై, ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ 2 రకాలు ఉంటాయి. ఇది సాల్ ఫారెస్ట్ అనేది ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ కిందకి వస్తుంది. ఓకే, ఈ సాల్ ఫారెస్ట్లో ఏంటంటే జనరల్గా ఒకటే ప్లాంట్ అనేది ఉంటుంది. ఓవరాల్ ద ఫారెస్ట్ మొత్తం మీద రకరకాల ప్లాంట్స్ కాకుండా డామినేటెడ్ బై సింగిల్ ప్లాంట్ స్పీషీస్ అనమాట. అది సాల్ ఫారెస్ట్ స్పెషాలిటీ. ఎగ్జాంపుల్ మనం సాల్ ట్రీ అని పిలుస్తాము. ఈ సాల్ ట్రీని మనం డిఫరెంట్ ఆయింట్మెంట్స్లో యూస్ చేస్తాము. అలాగే ఇయర్ ట్రబుల్స్ వచ్చినప్పుడు వేసుకునే డ్రాప్స్లో యూస్ చేస్తారు. సో ఈ సీడ్స్ కూడా చాలా మెడిసిన్ వాల్యూస్ ఉంటాయన్నమాట ఈ సాల్ ట్రీ సీడ్స్కి కూడా. ఓకే, దిస్ ఇస్ స్పెషాలిటీ ఆఫ్ సాల్ ఫారెస్ట్. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో ఐయూసీ అనే కదా మనకి ఇప్పుడు ఎలాంగేటెడ్ టార్టాయిస్ని రెడ్ లిస్ట్లో పెట్టింది, ఇప్పటికీ రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెన్ స్పీషీస్లో. సో ఇది దీని స్పెషాలిటీ అనమాట. అయితే ఈ ఐయూసీ అని ఏంటిది? ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. నేచర్కి సంబంధించిన కన్జర్వేషన్, కాపాడుతూ ఉంటుంది నేచర్ని, దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇది. అందులో ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ మెంబర్, మొత్తం త్రూ అవుట్ ద వరల్డ్ ఇది సర్వేలెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఇది స్విట్జర్లాండ్ దీని హెడ్ క్వార్టర్స్. ఎస్పెషల్గా వేటి మీద వర్క్ చేస్తుందంటే క్లైమేట్ చేంజ్, ఫారెస్ట్ ఆర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ఓకే, మొత్తం నేచర్ కన్జర్వేషన్, ఓకే, సైన్స్ అండ్ నాలెడ్జ్, వరల్డ్ హెరిటేజ్, వీటన్నిటి గురించి కూడా ఇది టేక్ కేర్ చేస్తుంది. నెక్స్ట్ 8th వన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్లో ఉంది. ఇది ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇందాక చదువుకున్నాం ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు కోవిడ్-19కి సంబంధించిన న్యూస్ అంతా కూడా ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం ఇవాళ న్యూస్ పేపర్లో, దాంతో ఇవాళ ఎండ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ICMR టు టెస్ట్ ఫర్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఇన్ 75 డిస్ట్రిక్ట్స్. ఈ 75 డిస్ట్రిక్ట్స్లో విపరీతంగా పెరిగిపోతుంది కోవిడ్-19 ఇండియాలో. ఈ కోవిడ్-19 ఇంతలా పెరిగిపోతుంది కాబట్టి 75 డిస్ట్రిక్ట్స్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ బాగా జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కోసం టెస్ట్ చేయడానికి ICMR సిద్ధపడింది. సో మనం ఆల్రెడీ ICMR గురించి డిస్కస్ చేశాము. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే డబుల్ ట్రబుల్. ఇక్కడ డబ్లింగ్ డేస్ ఎక్కువ అవుతున్నాయి. అంటే సపోజ్ 2 డేస్లో 10 కేసెస్ ఉన్నది, 2 డేస్లో 20 కేసెస్ అయిపోయాయి. సో ఈ 2 డేస్ అనేది డబ్లింగ్ టైం. సో ఈ 2 డేస్ అనేది మన కంట్రీలో 2 అయితే ఇంకో కంట్రీలో 1 ఉండొచ్చు, ఇంకో కంట్రీలో 5 ఉండొచ్చు, ఇంకో కంట్రీలో 10 ఉండొచ్చు, రైట్? అంటే ఎంత తక్కువ డేస్ ఉంటే అది అంత బెటర్గా పర్ఫామ్ చేస్తుందని, అంతే కదా? అంటే అంత తక్కువగా కోవిడ్ స్ప్రెడ్ అవుతుందని. ఓకే, అర్థమైందా? సో అదే ఇక్కడ ఇచ్చారనమాట. టోటల్ కేసెస్ ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ తీసుకున్నారు. ఈ కంట్రీస్ అన్నీ కూడా కోవిడ్-19 కేసెస్ ఎక్కువగా ఉన్నవే. ఇక్కడ చూడండి, 14 కంట్రీస్. ఇండియా ఈజ్ నౌ అమాంగ్ జస్ట్ 14 కంట్రీస్ విత్ మోర్ దాన్ 60,000 కన్ఫర్మ్డ్ కోవిడ్ కేసెస్. 60,000 కన్నా ఎక్కువ ఉన్న 14 కంట్రీస్ని తీసుకున్నారు ఈ టేబుల్లో. దాంట్లో ఎన్ని డేస్లో డబుల్ అవుతున్నాయి అని తీసుకున్నారు. April 28 నుంచి May 8 వరకు ఉన్న కేసెస్ ఎన్ని డేస్లో డబుల్ అయ్యాయి అని తీసుకున్నారు. సో అమాంగ్ కంట్రీస్ విత్ లో డబ్లింగ్ టైం, తక్కువ డబ్లింగ్ టైం ఉంది అంటే అవి తొందరగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందని, అందుకని దాన్ని రెడ్ కలర్లో పెట్టారు. ఓకే, డబ్లింగ్ టైం తక్కువ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇండియాకి డబ్లింగ్ టైం తక్కువ ఉంది అంటే 10 డేస్లోనే ఇండియాలో డబుల్ అయిపోతున్నాయి కేసెస్. సో తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది ఇండియాలో. సో అందుకని టెస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్టెన్సివ్గా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పేజ్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి సజెషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో అవన్నీ ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ 11th పేజ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పేజ్లో ఇక్కడ ఈ ఆర్టికల్స్ అన్ని ఇంపార్టెంటే. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంది చూడండి, కోవిడ్-19 డెత్ ఈజ్ అ వైకప్ కాల్ టు ఇంప్రూవ్ సర్వేలెన్స్ ఇన్ ద ఏరియా. సో అన్ఫార్చునేట్గా డెత్ వస్తే ఎక్కువగా మనం అలర్ట్ అవుతున్నాం ఆ ఏరియాలో. సో అది రాకముందే స్టెప్ తీసుకోవాలి అని చెప్తున్నారు. సో ఈ ఆర్టికల్ ఎవరు రాస్తున్నారు? గిరిధర్ బాబు. సో ఎవరి గిరిధర్ బాబు? గిరిధర్ ఆర్ బాబు, ప్రొఫెసర్, హెల్త్ లైఫ్ కోర్స్ ఎపిడమాలజీ ఎట్ ద పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, బెంగళూరు. ఓకే, సో ఈయన ఏం చెప్తున్నారు? ఈయన కూడా ఆయన సజెషన్స్ అన్నీ కూడా మెయిల్ చేశారు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ. ఓకే, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. వాట్ ఈస్ ద రీజన్ వై వీ సీ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఈచ్ డే డిస్పైట్ ఇండియా బీయింగ్ అండర్ లాక్డౌన్ సిన్స్ March 24 నుంచి ఇండియా లాక్డౌన్లో ఉన్నా కూడా ఇంత థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఎందుకు కనిపిస్తున్నాయి? సో దానికి క్వశ్చన్కి ఆన్సర్గా ఈయన ఏం చెప్తున్నారు చూడండి. ఇండియా ఇన్ఫెక్షన్ పీరియడ్ R0 అని ఒక పదం వాడారు ఇక్కడ. ద నెంబర్ ఆఫ్ పీపుల్ 1% కెన్ ఇన్ఫెక్ట్. ఇది తెలియట్లేదు. ఈ R0 కేస్ అనేది <1 ఉండాలి. అసలు లాక్డౌన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఒకళ్ళకి కోవిడ్-19 వచ్చింది, వాళ్ళు ఇంకొకళ్ళకి ఇన్ఫెక్ట్ చేయకూడదు, అందుకని కదా లాక్డౌన్. ఈ R0 అనేది ఏంటి? ద నెంబర్ ఆఫ్ పీపుల్ 1% కెన్ ఇన్ఫెక్ట్, అది R0. ఇది <1 ఉండాలి, రైట్? అంటే ఇన్ఫెక్ట్ చేయకూడదు, ఇది ఆ పర్సన్కే కన్ఫైన్ అయి ఉండాలి. కానీ అలా ఉండట్లేదు అనమాట. సో దానివల్ల ప్రాబ్లం అనమాట. 1% హ్యాస్ డిక్రీస్డ్ ఫ్రమ్ 2.13 to 1.82 ఫ్రమ్ ఏప్రిల్ విత్ డబ్లింగ్ టైమ్ ఇంక్రీజింగ్. డబ్లింగ్ టైం అనేది పెరుగుతోంది. సో అది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. ఇంకొకటి, ద ఇంక్రీజ్ ఇన్ అబ్జల్యూట్ నెంబర్స్ డ్యూ టు స్టేట్ విత్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న స్టేట్స్లో కూడా తొందరగా పెరిగిపోతుంది. ఈ ఇన్ఫెక్షన్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్,
ఇంకొక రీజన్ కూడా ఉంటుండొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ దట్ సర్వేలెన్స్ సిస్టమ్స్ మనం లాక్డౌన్ పెట్టారు, ఓకే ఇంట్లో ఉంటున్నారు, కానీ సర్వేలెన్స్ ఉండాలి, కొన్ని వర్క్ అవుతున్నాయి లైక్ మార్కెట్స్ ఇలాంటివన్నీ. సో అలాంటి చోట్ల సర్వేలెన్స్ సిస్టమ్స్ ఇన్ దీస్ స్టేట్స్ మైట్ హ్యావ్ మిస్డ్ ఎ క్లస్టర్ ఆఫ్ 2 ఇన్ఫెక్షన్స్ ఇన్ ద ఎర్లియర్ ఫేజ్ ఆఫ్ అవుట్ బ్రేక్. సో ఈ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిస్ చేసి ఉంటారు. సో ఆ క్లస్టర్స్ దగ్గర ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళ మీద కూడా ఒక నిఘా వేసి ఉంచాలి, వాళ్ళకి టెస్టింగ్స్ చేయాలి. ఎక్కువగా ఇక్కడ చెప్తుంది ఏంటంటే టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, విచ్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్ డిటెక్టెడ్ నౌ. సో అవన్నీ ఇప్పుడు డిటెక్టెడ్ అయి ఉంటాయి. ఇక్కడ ఇంకొక విషయం చూడండి, హౌ వ్యాలిడ్ ఈస్ ద గవర్నమెంట్స్ వెర్షన్ దట్ మోర్ కేసెస్ సీన్ నౌ ఈజ్ డ్యూ టు ఇంక్రీజింగ్ టెస్టింగ్. సో ఇప్పుడు కేసెస్ బాగా ఇంక్రీజ్ అయిపోయాయి కదా, మరి లాక్డౌన్ ఫెయిల్ అయిందా అంటే గవర్నమెంట్ దానికి ఒక ఆన్సర్ చెప్తుంది, ఇంతవరకు టెస్టింగ్స్ ఎక్కువ చేయలేదు, కానీ ఇప్పుడు టెస్టింగ్స్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కేసెస్ బయటపడుతున్నాయి, అంతే తప్ప వేరేది కాదు అని చెప్తుంది. కానీ దీనికి మీరు అది కరెక్టేనా, హౌ వ్యాలిడ్ అంటే ఇక్కడ నేను చెప్తున్నారు అగ్రీ పార్షియల్గా నేను దానికి ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇండియా అనేది ర్యాండమ్ టెస్టింగ్ ఇన్ రెడ్ జోన్ సరౌండింగ్ ఏరియాస్ టెస్టింగ్ అనేది రెడ్ జోన్స్లో బాగా స్టార్ట్ చేసింది, హ్యాస్ ఇండీడ్ రిజల్టెడ్ ఇన్ ఏ స్పైక్ ఇన్ కేసెస్. యాజ్ ఎర్లియర్ ద టెస్టింగ్ క్రైటీరియా వాజ్ సెంటెడ్ మోస్ట్లీ అరౌండ్ పీపుల్ విత్ సిమ్టమ్స్. ఇంతవరకు ఏంటి, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి టెస్ట్ చేసింది, కానీ ఇప్పుడు రెడ్ జోన్స్ ఉన్న ఏరియా అందరికీ కూడా టెస్ట్ చేయడం స్టార్ట్ చేయడం వల్ల కేసెస్ పెరిగాయి. సో అందుకని నేను దానికి పార్షియల్గా యాక్సెప్ట్ చేస్తాను. హౌఎవర్ కానీ if lockdown was successful and containment measures were also successful, we could have picked up these cases earlier. ఒకవేళ లాక్డౌన్ సక్సెస్ఫుల్ అయ్యుండి ఉంటే మనం ఈ కేసెస్ ముందరే తీసుకొని ఉండాల్సింది కదా. యూ విల్ నాట్ గెట్ మెనీ పాజిటివ్ కేసెస్, స్ప్రెడ్ తక్కువ ఉండడం వల్ల నో ఎక్స్టెన్సివ్ స్ప్రెడ్ ఉండదు కాబట్టి కేసెస్ తగ్గు ఉండాలి. ఇప్పుడు రెడ్ జోన్స్లో కూడా లాక్డౌన్ ఉంది కాబట్టి రెడ్ జోన్స్లో కూడా కేసెస్ తక్కువే ఉండాలి. వెన్ యూ ఎక్స్పాండ్ టెస్టింగ్ యూ గెట్ మోర్ న్యూ కేసెస్ ఓన్లీ వెన్ మోర్ పీపుల్ ఆర్ ఇన్ఫెక్టెడ్ అరౌండ్ యూ, ఓన్లీ వెన్ ద ఇన్ఫెక్షన్ హ్యాస్ స్ప్రెడ్ ఐదర్ ఇన్ క్లస్టర్స్ ఆర్ బియాండ్. ఇప్పుడు ఈ రెడ్ జోన్స్లో కూడా, రెడ్ జోన్ అని ఎందుకు అంటున్నారు, కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఆ ఏరియాలో టెస్ట్లు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ వస్తున్నాయి పాజిటివ్స్. అంటే ఈ కేసెస్ ఎక్కువ ఉన్న వాళ్ళ నుంచి మిగిలిన వాళ్ళకి స్ప్రెడ్ అవుతుందనే కదా. అంటే స్ప్రెడ్ అవ్వకుండా ఆపాల్సిన మెజర్మెంట్స్ తీసుకోవట్లేదు. దట్ ఈజ్ వై లాక్డౌన్ ఈజ్ ఫెయిల్యూర్ అంటున్నారు ఇక్కడ. ఓకే, అందుకని అండ్ ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్, బీహార్ ఇలాంటి స్టేట్స్లో ఇంకా ఎక్కువైపోతుంది కేసెస్. సో ఎందుకని పాపులేషన్ ఎక్కువగా ఉంది, క్లస్టర్స్ ఎక్కువ ఉంటున్నాయి అక్కడ. అలాగే మైగ్రెంట్స్ కూడా ఒక స్టేట్ నుంచి అక్కడి నుంచి ఎక్కువ వస్తున్నారు మైగ్రెంట్స్, మళ్ళీ రిటర్న్ అటు వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల కూడా ఎక్కువ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ ఓన్లీ ఇంప్రూవ్డ్ సర్వేలెన్స్ మెజర్స్ దట్ విల్ గెట్ అస్ టు మినిమైజ్ క్యాజువాలిటీస్. సో సర్వేలెన్స్ మెజర్స్ ఎక్కువగా పెట్టాలి, సర్వేలెన్స్ మెజర్స్ ఎక్కువ టెస్ట్ చేయాలి, బాగా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. Countries that had gone under lockdown, including Italy, saw flattening of the curve in about 3 weeks. Why is India not seeing any flattening after 6 weeks of lockdown? ఇటలీలో 3 weeks లాక్డౌన్ పెడితేనే వాళ్ళకి COVID-19 తగ్గిపోయింది, ఫ్లాట్గా వచ్చేసింది, అంటే కాన్స్టెంట్గా ఉంటున్నాయి తప్ప పెరగట్లేదు. కానీ ఇండియాలో 6 weeks లాక్డౌన్ పెట్టినా కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయి అని అడుగుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఆయన రీజన్స్ చెప్తున్నారు చూడండి. ఫర్ ఫ్లాటనింగ్ టు అక్క ద ఆర్ఓ షుడ్ బి లెస్ దాన్ 1, రైట్? అంటే ఈ ఆర్ఓ అనేది లెస్ దాన్ 1 ఉండాలి, ఇన్ఫెక్ట్ అవ్వకూడదు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. ఎవరికైనా కోవిడ్ వస్తే వాళ్ళ వరకు పర్మిట్ అయి ఉండాలి, కానీ అది ఇన్ఫెక్ట్ అవుతుంటేనే కదా పెరుగుతుంది అన్న మీనింగ్, కామన్ సెన్స్, రైట్? సో టు అచీవ్ దట్ ఆర్ఓ షుడ్ లెస్ దాన్ 1 అనేది అచీవ్ చేయాలి అంటే ఏం చేయాలి, చైన్ని బ్రేక్ చేయాలి. సో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఆపేయాలి. అలా ఆపేయాలంటే సర్వేలెన్స్ సిస్టమ్స్ని పెంచాలి, సర్వేలెన్స్ సిస్టమ్ మీద ఫోకస్ చేయాలి. Lockdown is necessary only to mount the health system response. We have not done a great job in surveillance. సో లాక్డౌన్ అయితే పెట్టాం కానీ సర్వేలెన్స్ని పెట్టలేకపోయాము. సో అందుకని మనకి ఫ్లాటనింగ్ కర్వ్ రాలేదు, ఇటలీలో వచ్చినట్టు రాలేదన్నమాట. సో వీ షుడ్ హ్యావ్ ఎ సక్సెస్ స్టోరీ. ద సక్సెస్ కమ్స్ విత్ ద హార్డ్ వర్క్ ఆఫ్ ఫైండింగ్ ఎవ్రీ కేస్ ఇన్ ఐసోలేటింగ్. సో ప్రతి కేస్ని కనుక్కోవాలి, దాన్ని ఐసోలేట్ చేయాలి, అప్పుడు అది పర్ఫెక్ట్ సర్వేలెన్స్ సిస్టమ్. అంటే అప్పుడు మనం కోవిడ్ని దాని చైన్ని బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. ఈచ్ స్టేట్ ఈస్ డిఫరెంట్ కంట్రీ విత్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్రిపేర్నెస్. ఇప్పుడు ఒక కంట్రీలో అలా చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క కంట్రీ కదా, ఆ స్టేట్కి అది రాజు. సో అలాంటప్పుడు దాని జనాభాని బట్టి, దానికి ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళని సర్వేలెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అది స్టేట్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ అనేవి బాగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ తీసుకుందాం. కేరళ డిడ్ వెల్ బికాస్ ఆఫ్ ఇట్స్ హ్యూమన్ అప్రోచ్ టు ఐసోలేషన్, క్వారంటైన్ డ్యూ టు ఏ స్ట్రాంగ్ సర్వేలెన్స్ సిస్టమ్ ద్వారా అదేం చేసింది, ప్రతి ఒక్కళ్ళకి టెస్ట్ చేసింది, మీకు ఉందా క్వారంటైన్లో పెట్టేసింది, ఐసోలేట్ చేసేసింది, సిమ్టమ్స్ ఉంటే క్వారంటైన్లో పెట్టేసింది, పాజిటివ్ ఉంటే ఐసోలేట్ చేసేసింది. అలా కేరళ చాలా కంట్రోల్ చేసింది అనమాట. సో అవర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ రివ్యూయింగ్ అండ్ అండర్లైయింగ్ సర్వేలెన్స్ సిస్టమ్. ఆల్సో వీ షుడ్ లుక్ ఎట్ ద రైట్ మెట్రిక్. సో సర్వేలెన్స్ సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం మనకి. సో అది ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నారు చూడండి. స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ దట్ హ్యావ్ హయ్యర్ ILI ఆర్ SARI రిపోర్టింగ్ అండ్ ఎ హయ్యర్ నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ ట్రేస్డ్ పర్ కన్ఫర్మ్డ్ కేస్ షుడ్
షుడ్ గైడ్ ఫ్యూచర్ రివ్యూవర్స్. సో ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, SARI అండ్ ILI సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏ స్టేట్స్లో అయితే యూనియన్ టెరిటరీస్లో ఎక్కువ ఉంటాయో సో వాళ్ళని ట్రేస్ చేయాలి, ఐసోలేట్ చేయాలి వాళ్ళని. సో ఐసోలేట్ చేశాక వాళ్ళని క్వారంటైన్ చేయాలి, ఐసోలేట్ చేయాలి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. షుడ్ ఇండియా రెస్ట్రిక్ట్ ఇట్ సెల్ఫ్ టు టెస్టింగ్ కాంటాక్ట్స్ సారీ అండ్ ILI కేసెస్ ఎలోన్? సారీ అండ్ ILI కేసెస్ ఈ రెండింటి వరకు టెస్ట్ చేస్తే అంతవరకు రెస్ట్రిక్ట్ అయితే సరిపోతుందా ఇండియా? ఖచ్చితంగా కాదు. నో ఇట్ ఈస్ ఆల్సో ఇంపెరేటివ్ టు ట్రీట్ ఎవ్రీ పర్సన్ విత్ ఎ పర్టికులర్ సిమ్టమ్ కాంప్లెక్స్ అనే సిండ్రోమ్ అప్రోచ్. ఓన్లీ ఈ వాళ్ళకి ఊపిరి తీసుకోవడంలో ప్రాబ్లం కానీ లేదా ఇన్ఫ్లుయెన్జా లైక్ విపరీతమైన జలుబు ఇలాంటి ఈ SARI ILI సిమ్టమ్సే కాకుండా ఇంకొక అప్రోచ్ ఉంది, కాంప్లెక్స్ సిండ్రోమిక్ అప్రోచ్ అని. ఏంటి ఆ అప్రోచ్ అంటే ఇక్కడ కొన్ని కేసెస్ ఇచ్చారు, కొన్ని లక్షణాలు ఇచ్చారు. ఈ లక్షణాల్లో ఏవైనా 2 లక్షణాలు కనిపిస్తే చాలు వాళ్ళని ఐసోలేట్ చేయాలి అంటున్నారు. సో ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, ఇట్స్ ప్రూవెన్. ఎందుకని అంటే అన్లెస్ అదర్వైజ్ ఫీవర్, కాఫ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఆర్ డిఫికల్టీ బ్రీతింగ్, చిల్స్, మజిల్ పెయిన్, సోర్ థ్రోట్, న్యూ లాస్ ఆఫ్ టేస్ట్ ఆర్ లాస్ ఆఫ్ స్మెల్. లాస్ ఆఫ్ టేస్ట్ కానీ, లాస్ ఆఫ్ స్మెల్ కానీ, మజిల్ పెయిన్ కానీ, సోర్ థ్రోట్ కానీ, చిల్స్ కానీ, బ్రీత్ తీసుకోవడంలో ప్రాబ్లం కానీ, ఫీవర్ కానీ, కాఫ్ కానీ, కోల్డ్ కానీ. సో ఈ సిమ్టమ్స్లో 2 సిమ్టమ్స్ బాగా ఉంటాయి, 2 సిమ్టమ్స్ ఉంటే సో వాళ్ళకి టెస్ట్ చేయాలి. సో అది బెస్ట్ సర్వేలింగ్ సిస్టమ్. ఓన్లీ ILI SARIకి మాత్రమే పరిమితం అవ్వకూడదు. ఓకే, వాట్ డిఫరెంట్ స్ట్రాటజీ షుడ్ ఇండియా అడాప్ట్ టు మేక్ టెస్టింగ్ మోర్ టార్గెటెడ్? టెస్టింగ్ని బాగా ఎక్కువగా చేయాలి, టెస్టింగ్ టార్గెట్ చేయాలంటే ఇండియా ఎటువంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలి? A good surveillance system is like a great surfer, one which goes in search of tide to take control over it. So testing target చేయాలంటే obviously surveillance systems ని పెంచాలి, చైన్ని బ్రేక్ చేయాలి, రైట్? The reality is that the absence of strong district level planning will get caught. సో దానికి ఏం చేయాలి? డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. We should find active cases through the house-to-house search using syndrome approach and isolate every person who has no COVID-19 symptoms. సో ఏం చేయాలి? ప్రతి ఇంటికి వెళ్ళాలి. మనం ఇందాక కొన్ని సిమ్టమ్స్ చెప్పాం కదా, కాఫ్, ఫీవర్, కాఫ్, షార్ట్నెస్ ఆఫ్ ఫీవర్, కాఫ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, అలాగే మజిల్ పెయిన్, సోర్ థ్రోట్, లాస్ ఆఫ్ స్మెల్, ఇలాంటివి వీటిల్లో ఇంటింటికి వెళ్ళాలి. సో మనం చేయాలి ఏంటి? వీటిల్లో మీకు ఏవైనా 2 లక్షణాలు ఉన్నాయా అని చూడాలి. సో ఒకవేళ మినిమం 2 లక్షణాలు ఉంటే అవి COVID-19 సిమ్టమ్స్గా గుర్తించి వాళ్ళని వాళ్ళ ఇంట్లోనే ఐసోలేట్ అయ్యేలాగా స్ట్రిక్ట్గా వాళ్ళకి బిహేవియరల్ చేంజ్ వచ్చేలాగా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకోవాలి. గవర్నమెంట్ షుడ్ యూజ్ ద టెస్ట్స్ జుడిషియస్లీ టు టెస్ట్ పీపుల్ హూ హ్యావ్ సిమ్టమ్స్ అండ్ దేర్ కాంటాక్ట్స్. సో వాళ్ళకి సిమ్టమ్స్ ఉండి సో వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటే వాళ్ళని కూడా ఐసోలేట్ అయ్యేలాగా ఈ 14 days క్వారంటైన్ అయిన తర్వాత మళ్ళీ 5 to 7 days ఫ్రమ్ ద డే ఆఫ్ ఆన్సెట్ సిమ్టమ్స్, మనకి సిమ్టమ్స్ కనిపించినప్పటి నుంచి వాళ్ళని ఐసోలేట్ చేసిన తర్వాత 5 daysకి ఒకసారి మళ్ళీ మనం వాళ్ళకి టెస్ట్ చేయాలి. ఆ టెస్ట్ అనేది పాజిటివ్ వస్తే వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి మనం ట్రీట్మెంట్ ఇస్తాము, నెగిటివ్ వస్తే 14 days కంప్లీట్ అయ్యేదాకా క్వారంటైన్లో ఉంచుతాము, తర్వాత ఓకే. అలాంటిది డోర్ టు డోర్ స్టెప్ అనేది జరగాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అదే ఇక్కడ చెప్తున్నారు. సో ఎగ్జాంపుల్ చూడండి, పల్స్ పోలియోకి చేశారు కదా, ఇంటింటికి వచ్చి పోలియో డ్రాప్స్ వేశారా మీ పిల్లలకి లేదా అని చెప్పి ఇప్పటికీ జరుగుతుంది. సో అలా చేయాలి. అలా చేసినప్పుడు దానికి వెళ్ళే హెల్త్ వర్కర్స్ ఉంటారు కదా ఇంటింటికి, వాళ్ళని కూడా మళ్ళీ టేక్ కేర్ చేసుకోవాలి. అది కూడా ఇంపార్టెంట్. మళ్ళీ వాళ్ళు ప్రాబ్లం అవ్వకూడదు వాళ్ళకి. సో అది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో we still see many states including Madhya Pradesh, Karnataka reporting fewer cases each day. Is it because they are truly in less virus spread? మధ్యప్రదేశ్లో, కర్ణాటకలో వైరస్ కేసెస్ అనేవి తగ్గుతున్నాయి. దాని ఉద్దేశం ఏంటంటే స్ప్రెడ్ తగ్గుతుందా, నిజమేనా అది అని అడుగుతున్నారు. సో అది కేవలం స్ప్రెడ్ తగ్గుతుందనే చెప్పలేము, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నిజంగానే వైరస్ స్ప్రెడ్ తగ్గుండొచ్చు, లేదా సెకండ్ వన్, వాళ్ళు ఎవరికైతే కరెక్ట్గా టెస్ట్ చేయాలో వాళ్ళకి టెస్ట్ చేస్తూ ఉండట్లేదు. ఇట్ సజెస్ట్ దట్ వీఆర్ నాట్ టెస్టింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ పీపుల్. ఆ స్టేట్స్లో మేబీ వైరస్ స్ప్రెడ్ తగ్గుంటుందని అనుకోవచ్చు, కానీ అదే రీజన్ కాకపోవచ్చు. వాళ్ళు ఎవరికైతే రైట్గా టెస్ట్ చేయాలో వాళ్ళకి టెస్ట్ చేయట్లేదేమో. SARI ILI కేసెస్ ఎవరైతే ఉన్నాయో మేబీ వాళ్ళకి టెస్ట్ చేయట్లేదేమో, లేదా వాళ్ళ వరకే టెస్ట్ చేసి వదిలేస్తున్నారేమో, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్న వాళ్ళకి టెస్ట్ చేయట్లేదేమో. అది ఒకటి చూసుకోవాలి. సో వీ కెన్ థింక్ ఎట్ ఆర్ పెరిల్ దట్ ఎపిడెమిక్ ఈజ్ ఓవర్. సో వాట్ ఈస్ ద రీజన్ వి సీ ఏ హై కేస్ ఫెటాలిటీ రేట్ ఇన్ మహారాష్ట్ర అండ్ గుజరాత్? ఈ మహారాష్ట్ర, గుజరాత్లో ఫెటాలిటీ కేసెస్, డెత్ కేసెస్, క్యాజువాలిటీ కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి. దానికి రీజన్ ఏంటి? ఎందుకు COVID-19 నుంచి బయటకు వస్తున్నారు కదా జనాలు, కానీ డెత్ ఎందుకు జరుగుతోంది? ఒకటి ఫస్ట్ రీజన్. ఈ 2 స్టేట్స్లో డెత్ ఎందుకు ఉంటుంది? సో ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్. డెత్ ఎందుకు వస్తుంది అంటే ద పాసిబుల్ రీజన్స్ ఫర్ ద హై ఫెటాలిటీ ఇన్ దీస్ 2 states మైట్ బీ డ్యూ టు డిఫరెంట్ రీజన్స్. ఏంటి ఆ రీజన్స్? ద డిసీజ్ కెన్ వర్సన్ ఫాస్ట్, సమ్టైమ్స్ విత్ ఇన్ ఏ ఫ్యూ అవర్స్ టు 1 day. ఈ డిసీజ్ అనేది ఫాస్ట్గా మేబీ కొన్ని అవర్స్ నుంచి 1 day లోపే అది వర్స్ అయిపోయి ఉండొచ్చు. ఇది రేర్ కేస్, ఓకే, బట్ జరుగుండొచ్చు, రేర్ కేస్.
నెక్స్ట్ పీపుల్ మైట్ రీచ్ హెల్త్ ఫెసిలిటీ లేట్ బై దర్ టైమ్ కండిషన్ ఆల్రెడీ కుడ్ బి సీరియస్. వాళ్ళకి హెల్త్ కండిషన్ సీరియస్ అయ్యేదాకా వాళ్ళు హాస్పిటల్కి వచ్చి ఉండకపోవచ్చు. సో అప్పటికే అది ఫైనల్ స్టేజ్లో ఉండొచ్చు. అదొకటి రీజన్ డెత్కి. ఫర్దర్ హయ్యర్ ప్రపోర్షన్ ఆఫ్ కమోడిటీస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ మైట్ లీడ్ టు ఏ ఫెటాలిటీస్. సో ఈ కోవిడ్-19 లక్షణాలకి తోడు ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఒకటి రావడం, సో ఇవి యాడ్ అవ్వడం వల్ల ఏజ్డ్ పీపుల్కి అందుకే టేక్ కేర్ చేసుకోవాలని చెప్పేది. ఓకే, ఇవి యాడ్ అయిపోవడం వల్ల కూడా అవి డెత్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొకటి, ఈ లేట్ రిపోర్టింగ్ ఏదైతే చెప్పుకున్నామో ఇందాక, ఆ లేట్ రిపోర్టింగ్ అనేది స్టిగ్మా వల్ల కూడా అయి ఉండొచ్చు. స్టిగ్మా అంటే ఏదో కోవిడ్-19 వస్తే ఏదో అంటరాని వాళ్ళలాగా ఏదో పాపం చేసిన ఫీలింగ్ ఉండిపోతుంది ప్రజల్లో. ఆ స్టిగ్మా వల్ల కూడా వాళ్ళు తొందరగా హాస్పిటల్కి వెళ్ళకపోవడం, టెస్టులు చేయించుకోలేకపోవడం. మనం ఎగ్జాంపుల్ చూసాం, ఒక యూకేలో డాక్టర్గా చదువుతున్న ఒక వ్యక్తి, వరంగల్కి సంబంధించిన ఒక అతను, ఒక యూత్ 25 ఇయర్స్ ఏజ్ ఒక అతను యూకేలో నుంచి వస్తున్నాడు కాబట్టి ఎందుకైనా మంచిది నేను టెస్ట్ చేసుకుందామని చెప్పి తను వరంగల్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లోనే దిగి టెస్ట్ చేయించుకున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ అతనికి పాజిటివ్ వచ్చింది. బట్ స్టిల్ తను ఎప్పుడు బాధపడలేదు. ఓకే అని చెప్పి 14 days క్వారంటైన్, 14 days ఐసోలేషన్లో ఉన్నాడు, ట్రీట్మెంట్ తీసుకున్నాడు, తనకి మళ్ళీ నెగిటివ్ వచ్చింది, హ్యాపీగా ఇంటికి వెళ్ళాడు. సో ఇక్కడ ఎటువంటి స్టిగ్మా అనేది లేదు కదా. సో అటువంటి మనకి బిహేవియరల్ చేంజ్, మన థాట్ ప్రాసెస్లో చేంజ్ అనేది తీసుకురావాలి. సో ఆ స్టిగ్మా అనేది తగ్గాలి. దానికోసం కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. టు రీచ్ పీపుల్ అండ్ అడ్రసింగ్ దేర్ ఫియర్ అండ్ స్టిగ్మా కెన్ రిజాల్వ్ సమ్ ఆఫ్ దీస్ ఛాలెంజెస్. సో పీపుల్ని రీచ్ అయ్యి వాళ్ళ యొక్క భయాల్ని, వాళ్ళకున్న స్టిగ్మా ఫీలింగ్ని పోగొట్టాలి. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇదే కాకుండా సర్వేలెన్స్ తక్కువగా ఉంది. సో సర్వేలెన్స్ని పెంచాలి. కేసెస్ని ఏమాత్రం మిస్ అవ్వకూడదు. ఎస్పెషల్లీ ఇనీషియల్ ఫేజెస్లో ఉండొచ్చు కొంతమందికి, ఇందాక చెప్పుకున్న లక్షణాలు కదా. సో ఆ కేసెస్ని అసలు మిస్ అవ్వకూడదు. ఓన్లీ డెత్ అకరింగ్ లేటర్ విల్ డ్రా సిస్టమ్స్ అటెన్షన్. సో తర్వాత డెత్ వస్తే అప్పుడు మళ్ళీ సిస్టమ్ అమ్మో అనుకుని దాని వైపు చూస్తారు. సో అలా కాకుండా ఈ డెత్ వేకప్ కాల్ అవ్వకూడదు. డెత్ ఈజ్ అన్ వేకప్ కాల్ టు ఇంప్రూవ్ సర్వేలెన్స్ ఇన్ దట్ ఏరియా. సో ఆ ఏరియాలో సర్వేలెన్స్ పెరగడానికి డెత్ వేకప్ కాల్ అవుతుంది. సో అలా అవ్వకుండా ముందరే సర్వేలెన్స్ పెంచితే మనం డెత్స్ని, క్యాజువాలిటీస్ని తగ్గించవచ్చు. రైట్, అది ఎడిటోరియల్లో చెప్తున్నారు ఈ ఆర్టికల్లో. ఓకే, సో దీని నుంచి మనం కూడా చాలా పాయింట్స్ రాసుకొని హౌ వీ కెన్ ఓవర్కమ్ అనేది మనం చేసుకోవచ్చు ఇన్ అవర్ పర్స్పెక్షన్ అని చెప్పి. ఓకే, సో ఇక్కడ ఇందాక అన్నారు కదా మనకి ఎక్కువ కేసెస్ తెలియాలి, సిమ్టమ్స్ తెలియాలి అని చెప్పి, దానికి హెల్ప్ఫుల్గా ఉండడం కోసం యూకేలో అండ్ యూఎస్లో, యూకేలోనేమో 24th March, యూఎస్లోనేమో March 29th యాప్ లాంచ్ చేశారు. కరోనా వైరస్ పాండమిక్ ఎపిడమాలజీ కోప్ అనేది అన్ని కంట్రీస్కి కలిసి ఫామ్ అయ్యాయి. ఆ కోప్ అనేది కోవిడ్-19 సిమ్టమ్ ట్రాకర్ మొబైల్ యాప్ అనేది ఒకటి లాంచ్ చేసింది. దాంట్లో వాలంటీర్గా అందరూ వాళ్ళకి ఉన్న సిమ్టమ్స్ కానీ లేదా పాజిటివ్ వస్తే పాజిటివ్ కానీ ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు కానీ తొందరగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దానివల్ల ఎంతో కంట్రోల్ చేశారనమాట యూకేలో అయితే. సో అది చాలా యూజ్ అయింది చెప్పి ఇదొక కేస్ స్టడీ తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకి ఎస్వి సుబ్రహ్మణ్యన్ అనే ఆయన ప్రొఫెసర్, పాపులేషన్ హెల్త్ అండ్ జాగ్రఫీ అట్ హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. సో ఈయన మనకి ఈ NFHS అనే సిస్టమ్ని రికమెండ్ చేస్తున్నారు. కోవిడ్-19కి సంబంధించి సర్వేలెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలని చెప్పుకున్నాం కదా. అదే మనం ఇందాక చెప్పాం కదా, డోర్ టు డోర్ పోలియో ఎలా చెక్ చేశారో అలాగా నేషనల్ NFHS, మన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వీస్, సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. సో ఇలా NFHS సర్వే చేయాలి. ఆల్రెడీ మనకి గవర్నమెంట్ అనేది HIV టైంలో అది చేసింది ఇండియా. సో ద ఆర్టికల్ గివ్స్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ఇండియా యూజ్డ్ NFHS ఫర్ HIV సర్వేలెన్స్ కోసం ఇండియా NFHSని ఎలా యూజ్ చేసింది, సేమ్ అలానే కోవిడ్-19 కోసం కూడా NFHSని యూజ్ చేస్తే బెస్ట్గా ఉంటుంది. అది ఎడిటోరియల్ రికమెండ్ చేస్తున్నారు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ టుడేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బీ ప్రొడక్టివ్, హ్యావ్ ఎ నైస్ డే.